ఈ సినిమా చూసిన తర్వాత ప్రేమంటే ఇదేనా అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత మాస్ అంటే ఇదేనా అనిపిస్తుంది. 80వ దశకంలో తెలుగు సినిమా బాక్సాఫీస్ను ఒకేసారి రెండు విభిన్నమైన సినిమాలు ఎలా షేక్ చేశాయో చూస్తే ఈ మాట నిజంగానే అనిపిస్తుంది. ఒకవైపు ఏఎన్ఆర్ నటించిన ప్రేమాభిషేకం, మరోవైపు సీనియర్ ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి. ముఖ్యంగా ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఇవి ఒకే సమయంలో విడుదలైన డైరెక్ట్ క్లాష్ సినిమాలు కావు. ప్రేమాభిషేకం 1981లో వచ్చి భారీ రికార్డులు సృష్టిస్తే ఆ తర్వాత 1982లో బొబ్బిలిపులి వచ్చి తనదైన రికార్డు నమోదు చేసింది. అంటే ఇది ఇద్దరు లెజెండ్స్ ఒకే రోజున పోటీపడిన కథ కాదు, ఒకరి రికార్డులను మరొకరు దాటే స్థాయిలో సాగిన 80s బాక్సాఫీస్ ఎరా కథ. ఇప్పుడు అసలు కలెక్షన్స్, బడ్జెట్, ప్రాఫిట్స్, థియేట్రికల్ రికార్డ్స్ అన్నీ చూద్దాం. ముందుగా ప్రేమాభిషేకం. 1981 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఏఎన్ఆర్, జయసుధ, శ్రీదేవి కాంబినేషన్ అప్పటికే ఆసక్తిని పెంచగా చక్రవర్తి సంగీతం సినిమా క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కానీ థియేటర్లలో సినిమా మొదలైన తర్వాత అసలు సునామీ మొదలైంది. ప్రేమ, త్యాగం, విషాదం, ఏఎన్ఆర్ తన పాత్రలో చూపించిన ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోవడం ఆ రోజుల్లో సాధారణమే అయిపోయింది. బాక్సాఫీస్ పరంగా ప్రేమాభిషేకం ఎంత పెద్దదంటే అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం సినిమా సుమారు 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే థియేట్రికల్ రన్ మాత్రం తిరుగులేని రికార్డ్. 100 రోజులు 25 కేంద్రాల్లో, 175 రోజులు 16 కేంద్రాల్లో పూర్తి చేసింది. కొన్ని థియేటర్లలో 365 రోజులు కూడా ఆడింది. అంతేకాదు 2 కేంద్రాల్లో 750 రోజుల రన్, బెంగళూరులో 75 వారాల రన్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఆ రోజుల్లో సినిమా ఎలా ఆడేదో ఊహించండి. ఒక సినిమా విడుదలై 4 వారాల్లో టీవీలోకి రావడం కాదు, నెలలు గడిచినా అదే థియేటర్కి ప్రేక్షకులు వెళ్తున్నారు. కొత్త సినిమాలు వస్తున్నా ప్రేమాభిషేకం తన స్క్రీన్స్ను నిలబెట్టుకుంటోంది. ఇదే దాని అసలు బలం. అంతేకాదు పాత ట్రేడ్ రికార్డులలో ఈ సినిమా 75 వీక్ రన్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా కూడా ప్రస్తావించబడింది. ఇప్పుడు 1982కు వెళ్దాం. సరిగ్గా ఏడాది తర్వాత సీనియర్ ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన బొబ్బిలిపులి. ఎన్టీఆర్ మేజర్ చక్రధర్గా కనిపించిన ఈ సినిమా దేశభక్తి, సైనికుడి గౌరవం, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ను కలిపి ఒక భారీ మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. జేవి రాఘవులు సంగీతం కూడా సినిమాకు మంచి బలం. ముఖ్యంగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఆ పాత్రలోని గంభీరత థియేటర్లలో మాస్ను ఊపేసింది. ఇక నంబర్స్ దగ్గరకు వస్తే బొబ్బిలిపులి బడ్జెట్ విషయంలో ఒక సోర్స్ సుమారు 3.5 కోట్లు అని పేర్కొంటుంది. అదే సోర్స్ ఫుల్ థియేట్రికల్ రన్ గ్రాస్ కూడా సుమారు 3.5 కోట్లుగా చెబుతోంది. మరోవైపు పాత ట్రేడ్ లెక్కల్లో సంఖ్యలు మారుతూ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా ఒకే కలెక్షన్ నంబర్ను అబ్సల్యూట్ ట్రూత్గా చెప్పడం కంటే దాని థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ను రికార్డ్స్ ద్వారా అంచనా వేయడం మంచిది. మొదటి వారంలోనే సుమారు 72 లక్షల గ్రాస్ రావడం అప్పటి మార్కెట్కు భారీ ఓపెనింగ్. ఫుల్ రన్లో సుమారు 3.5 కోట్ల గ్రాస్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. రన్ పరంగా బొబ్బిలిపులి కూడా చిన్న సినిమా కాదు. 15 డైరెక్ట్ 100 డే సెంటర్స్, షిఫ్ట్స్ కలిపి 39 100 డే సెంటర్స్, అలాగే 2 డైరెక్ట్ 175 డే రన్స్ నమోదు చేసింది. అంటే ప్రేమాభిషేకం లాంగివిటీలో ఒక మాన్స్టర్ అయితే బొబ్బిలిపులి కూడా తన మాస్ స్ట్రెంగ్త్తో భారీ థియేట్రికల్ రన్ ఇచ్చింది. ఇప్పుడు అసలు కంపారిజన్ చేస్తే ప్రేమాభిషేకం ఎమోషనల్ బ్లాక్ బస్టర్గా ఏఎన్ఆర్ స్టార్డమ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. బొబ్బిలిపులి మాస్ సినిమాకు ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫోర్స్ అనేది నిరూపించింది. అదే దాసరి నారాయణరావు ప్రత్యేకత కూడా. ఒకే దర్శకుడు ఒక సినిమాలో ప్రేక్షకులను ఏడిపించాడు, మరో సినిమాలో అదే ప్రేక్షకులను మాస్ ఎమోషన్తో ఉర్రు తొలగించాడు. మరి మీ ఇంట్లో పెద్దవాళ్లు ప్రేమాభిషేకం గురించి ఏం చెప్తారు? బొబ్బిలిపులి థియేటర్లో చూసిన వాళ్లు ఇంకా ఆ విసిల్ మూమెంట్స్ గుర్తు చేసుకుంటున్నారా? ఈ 2 లెజెండరీ సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.